హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మీ అందరికీ థ్యాంక్స్ అండి. మనమైతే ఈరోజు కువైట్ వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి, అరబీ వాళ్ళు అందరూ తింటారు. ఇదైతే ఇక్బాల్ చికెన్ చేస్తున్నానండి నేను. మా కువైట్ వాళ్ళకి అయితే ఇక్బాల్ చికెన్ చేస్తున్నాను. చికెన్ అయితే నేనైతే కట్ చేస్తున్నానండి. వాటికి కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను, మీకు కూడాను. నేనైతే చికెన్ ఇలా కట్ చేసుకుని క్లీన్ చేస్తున్నాను చూడండి. మనం నిమ్మకాయ, పసుపు, ఉప్పు అన్నీ వేసుకుని క్లీన్ చేసుకోవాలండి. చికెన్ని క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ అయితే మనం ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడైతే మసాలా అన్నీ పడతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, చికెన్ అయితే నేను ఇలాగైతే కట్ చేస్తున్నాను, చాలా చిన్న చిన్నగా. ఇలాగైతే మనం చేసుకోవాలండి. చికెన్ని బాగా కారం మసాలా అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కట్ చేసానండి చికెన్ అంతాను. ఇప్పుడైతే మనం చికెన్కి కావాల్సినవి వేస్తున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, తర్వాత అయితే నేను మసాలా వేస్తున్నానండి. చూడండి, మసాలా మనం ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, దాల్చిన చెక్కల పొడి, ఇవన్నీ మసాలా కదండి. ఇక్కడైతే అన్ని పొడియాలే ఉంటాయి. మన ఇంటికల్లాగా మసాలాలు, స్టార్ మసాలా ఇవి లేవండి మా ఇంట్లో. నేనైతే అన్ని పొడిలే ఉంటాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ పొడులు ఉంటాయి. అన్ని పొడులు వేస్తూ ఉంటాను నేను. చూడండి, ఇలా అయితే మసాలా అంతా వేసాను, కారం కూడా వేసేసాను. సాల్ట్ అయినా ఉప్పు అయినా వేసుకోవచ్చండి తగినంత. నిమ్మకాయ కూడా వేస్తున్నాను చూడండి, నిమ్మకాయ రసం కూడా వేసాను. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. మనం సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చికెన్కి బాగా పట్టించుకోవాలండి మసాలా అంతాను. మసాలా అంతా పట్టించుకుని 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. మసాలా అంతా పడుతుంది చికెన్కి, అయితే మసాలా అంతా పడుతుంది. మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలాగేను చూడండి, నేనైతే చికెన్కి అంతా పట్టిస్తున్నాను మసాలా. తర్వాత మనం కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకోవాలండి. 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఇంకా మసాలా అంతా పెట్టేస్తున్నాను చికెన్కి. మొత్తం మసాలా అంతా పట్టించేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి. 1 గంట సేపు వరకు పక్కన పెట్టేసుకోవాలి మనం. చాలా బాగుంటుందండి. చూడండి, నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం. ఈ నెయ్యి అయితే ఏం నెయ్యో తెలియదు నాకు, ఒంట్లో నెయ్యి ఏమని నేను వేయలేదండి. నేనైతే జైతూని వేసాను, నెయ్యి ఉంది కానీ జైతూని వేసి చేస్తున్నాను నేను. చూడండి, జైతూని అదే వేసాను. ఇలా అయితే వేసుకోవాలండి. మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. బాగాను 2 వైపులా మనం ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ చికెన్ని చిన్న మంట పెట్టుకోవాలి ఫస్ట్, తర్వాత స్లోగా పెట్టుకుని మనం కాల్చుకోవాలండి చికెన్ని. బాగా ఎక్కువ పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి కానీ ఉడకవు లోపల. అందుకని మనం చిన్న మంట పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి.
నేనైతే చికెన్ పైన వేయడానికి అయితే సోస్ అయితే రెడీ చేస్తాను. ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి సోస్ని కూడాను. మనం 2 కోడిగుడ్లు వేసుకోవాలి. 2 కోడిగుడ్లు, మిరియాల పొడి, చక్కెర, సాల్టు, జిబిన్ స్లైస్ 2 వేసుకోవాలండి. చూడండి కోడిగుడ్లు వేసాను, జిబిన్ స్లైస్, ఎల్లుల్లిపాయ రేకలు కూడా వేసుకోవాలండి. 4 ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. కొంచెం చక్కెర, కొంచెం సాల్టు, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపించట్లేదు, నేను వేసేసాను. చూడండి మయోనీస్ కూడా వేస్తున్నాను. జిబిన్ స్లైస్, 2 కోడిగుడ్లు, తెల్ల సొన వేసుకోవాలండి. తెల్లగా ఉంటుంది కదా, పసుపు ఇది అయితే వేసుకోకూడదు ఉడకబెట్టిన తర్వాత. అయితే మిరియాల పొడి, కొంచెం చక్కెర, కొంచెం సాల్టు, మయోనీస్ వేసుకోవాలండి. సోస్కి అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. సోస్ చాలా బాగుంటుందండి పైన వేసుకుంటే, చికెన్ పైన. చూడండి నేనైతే ఇలాగైతే ఫ్రై చేశాను చికెన్ని. చాలా బాగా కాలింది చూడండి. ఆయిల్ కూడా అయిపోయింది. మనం ఎక్కువ వేసుకోకూడదు, చాలా బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి తీసుకొని మనం అయితే పైన వేసేసుకోవాలండి సోస్. ఇప్పుడైతేని చూడండి మొత్తం బాగా వేగిపోయినాయి. ఇలా అయితే కలర్ బాగా వచ్చినాయండి. ఇలా కలర్ అయితే రావాలి. చూడండి సోస్ అయితే నేను వేసేస్తున్నాను పైన. చాలా బాగుంటుందండి సోసు. పైన అయితే మనం ఇలా అయితే వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకోవాలి పైన. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. దుబాయ్లో స్పెషల్గా చాలా పాపులర్ అయిందంటండి ఈ చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది, ఇర్బాల్ చికెన్ అంటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. చూడండి ఇలా అయితే చేస్తాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రైస్ అయితే ఇది చేశాను నేను. ఈ రైస్ అయితే చేశాను, ఈ చికెను ఈ రైస్ చేశాను మా పిల్లల కోసం. వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి ఇవైతేను. ఓకేనండి, బాయ్ అండి అందరికీ.